ప్రైజ్ ది లార్డ్. ఎవరు ధన్యులు, ఎవరు ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. అనేకులను చూసి జీవితం చాలా ధన్యకరమైన జీవితం అండి, వీళ్ళ జీవితం చాలా బాగుందండి, వీళ్ళు ఎంత మేలును అనుభవిస్తున్నారు అని అనుకుంటున్నాం. కానీ బైబిల్ గ్రంథం ప్రకారము ఎవరు ధన్యులు అంటే లూకా సువార్త 11:28 చూసినట్లయితే, దేవుని వాక్యం విని దానిని గైకొను వారు మరి ధన్యులు అని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట విని దాన్ని గైకొనడం ద్వారా మన జీవితంలో మరి ధన్యులుగా మార్చబడతాం. ఎందుకంటే దేవుని మాట విని దాన్ని గైకొంటుండగా నిశ్చయంగా ప్రభు అత్యధికమైన ఆశీర్వాదాన్ని కలగ చేయబోతున్నాడు. అందుకే మనం చూస్తాం ద్వితీయోపదేశకాండం 28 ఒక వ్యక్తికి కావాల్సిన సమస్త ఆశీర్వాదాలు, ప్రతి వ్యక్తి కోరుకునే సమస్తమైన దీవెనలన్నీ కూడా మనకు ద్వితీయోపదేశకాండం 28 చూస్తే అనేకమైన ఆశీర్వాదాలు కనిపిస్తుంటాయి. అయితే అవన్నీ కూడా మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే ప్రభు మాట శ్రద్ధగా వినాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుని మాట విని గైకొనడమే గొప్ప ధన్యత. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మాట వినండి. ప్రభు మాటను అనుసరించి, దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించడానికి ప్రయాసపడండి. మీ జీవితాల్లో అత్యధికమైన ఆశీర్వాదాన్ని మీరు కన్నులారా చూస్తారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.